ఇన్ని మోసాలతో ఇన్ని అబద్ధాలతో రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. మీలో ప్రతి ఒక్కరూ ఒక స్టార్ క్యాంపెయినర్ గా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి నిజాలు చెప్పి వారిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చడానికి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. మరి సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీసి అందులో లైట్ బటన్ నొక్కండి, ఆన్ చేయండి. మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి, అందులోని లైట్ బటన్ ఆన్ చేయండి. ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోటుదారులను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలి అనన్నా కూడా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా కూడా, పథకాలన్నీ కొనసాగాలన్నా కూడా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా కూడా, మన బడులు మన పిల్లలు బాగుపడాలన్నా కూడా, మన వ్యవసాయం మన హాస్పిటళ్లు బాగుపడాలన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనం వేసే ఓటు రాబోయే 5 సంవత్సరాల మన తలరాతలు ఎలా ఉంటాయి అని చెప్పి నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలు చేసి, ఎవరి వల్ల మంచి జరిగింది, ఏ ప్రభుత్వం కొనసాగితే మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ప్రతి అడుగు వేయండి అని కోరుతూ, ఈరోజు మీ అందరికీ కూడా మన ఎంపీ అభ్యర్థులను మన ఎమ్మెల్యే అభ్యర్థులను ఇద్దరిని కూడా పరిచయం చేస్తా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు మన ఎంపీ అభ్యర్థుల మీద, మన ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు. మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిల్చోబోతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. అన్నిటికన్నా ముఖ్యమేమిటి అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా. మీ ప్రాంతానికి మంచి చేస్తాడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీ కావలి నుంచి మీ అందరికీ పరిచయస్తుడు